రేవంత్ రెడ్డి గారు ప్రోద్బలం ఇచ్చారు. అదేవిధంగా పార్టీకి కూడా నేను చాలా స్పష్టంగా ఒక వ్యవహారం చేసుకుంటూ ఏ కార్యక్రమంలో కూడా ఇచ్చినప్పుడు కూడా నేను ముందుకెళ్ళాను. ఆ కార్యక్రమం ఇచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారి నేను చేయలేను అంత కాకుండా ఏ రోజు కార్యక్రమం ఆ రోజు నేను నా పాత్ర అంటే మెట్సైక్ కూడా అంటారు కదా, గాంధీభవన్ కాదు, మెట్సైక్ ఒక పార్ట్ మాత్రమే, నా టోటల్ పార్ట్. వచ్చిన కాంగ్రెస్ భవన్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. అందులో చాలామంది పనిచేస్తుంటారు. కుమార్రావు గారు పనిచేస్తుంటారు, అదేవిధంగా నిరంజన్ గారు పనిచేస్తుంటారు, అదేవిధంగా హరిప్రసాద్ గారు పనిచేస్తుంటారు. అంటే మనం గాంధీభవన్కి పక్కన ఉండడం వల్ల, గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో నాకు అన్ని పరిసరాలు ఉండడం వల్ల, ముఖ్యంగా యూత్లో మనకు అంటే కొంచెం క్రేజ్ ఉండడం వల్ల కార్యక్రమం అనేది చురుకుగా అయిపోతున్నాయి. అంటే చాలా మటుకు అందరికీ గ్యాదరింగ్ చేయడానికి కొంచెం మొబైల్ దానికి చాలా అంటే చాలా డబ్బులు ఖర్చుతుంది. కానీ మనం అట్లా కాదు, ఫోన్ చేస్తే వచ్చేస్తారు, కారణం అడగరు. ఈ సమయానికి మెట్రోసైకిల్ గాంధీభవన్కి వస్తున్నాడని చెప్తే సార్ వచ్చేస్తారు. అంటే అది నమ్మకం, పార్టీ నాపై నమ్మకం. నేను రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్నాను, రేవంత్ రెడ్డి నాయకత్వం నమ్ముకున్నాను. నాకు చాలామంది హెల్ప్ చేశారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకుడిగా నేను పనిచేస్తున్న సమయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక పిసిసి కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు కానివ్వండి, నా బరువుని నా బాధ్యతను పెంచినప్పుడు రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్గా నియమించడం జరిగింది. అంటే అప్పటి నుంచి నాకు అనిపించింది, రాష్ట్రంలో ఒక పిన్న వయస్కుడు ఒక చిన్న నాయకుడి నుంచి రాష్ట్ర పార్టీ ఒక విభాగం చైర్మన్గా ఇవ్వడం అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం, ఇంకే పార్టీతో సాధ్యం కాదు. ఇప్పుడు కూడా చూడవచ్చు మీరు, నేను కార్పొరేషన్ చైర్మన్ అయ్యే సమయంలో కూడా నేను ఎలాంటి పైరవి చేయలేదు. ముఖ్యమంత్రి గారు తెలుసు, పిసిసి అధ్యక్షునిగా నా పనితనం తెలుసు, పనిచేసే సమయం తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన వ్యవహారం చాలా తెలుసు నాకు. కార్యకర్తలని కలుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నంతవరకు ఎలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది జరగదు. పూర్తి వ్యవస్థ నాకుండే. ఇప్పుడు చాలామంది అందరూ చాలా టెన్షన్ ఉన్నారు. ఏమని, అరే మాకు పదవులు అందరికీ వస్తాయి, పదవి అనేది ప్రామాణికం కాదు, అర్హత ప్రామాణికం కాదు, పార్టీకి పనిచేయండి తప్పకుండా పదవులు వస్తాయి చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా చెప్తున్నారు అందరికీ. చాలా మటుకు అందరూ ఏమనుకుంటారు అంటే ఒక చిన్న వ్యవస్థ ఏముందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదనుకున్నారు కొంతమంది నాయకులే. కానీ మాకు పనిచేసే సమయంలో మాకు పూర్తి విశ్వాసం ఉండే రేవంత్ రెడ్డి గారి పైన. ఈసారి మినిమం 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావచ్చు, 72 సీట్లు రావచ్చు అని మాకు పూర్తి విశ్వాసం ఉండే. నమ్మకం ఉంది అప్పుడు ఉండే. అందరూ అంటారు అరే ఎట్లా అనుకుంటారు, కానీ పూర్తి విశ్వాసం మాకు ఉండే. మీరు నమ్మండి సతీష్ గారు, ఎలక్షన్ సమయము డిసెంబర్ సమయము అంటే జూన్ జూలై మాట చెప్తున్నాను నేను, అంటే లాస్ట్ 1 year కింద మాట చెప్తున్నా. సోషల్ మీడియా సమావేశంకి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, నేను రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక మాట చెప్పారు, సాయి మనం వస్తున్నాం అధికారంలో కన్నా 72 సీట్లు పక్క వస్తాయి అన్నాడు. అంటే అంత విశ్వాసంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే మనసు అనిపించింది. అంటే ఆయన నాయకత్వమే నాకు నమ్మకమైన. మీరు నమ్మిరా అప్పుడు? ఎందుకు అడుగుతున్నాండి ఈ ప్రశ్న అంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీలో ఉండడు, పార్టీ మారుతారని ఒక ముద్ర పడింది. ఎందుకంటే గతంలో కూడా 12 మందిని తీసుకున్నా కానీ ఆ సందర్భంలో ముద్ర పడింది. ఆ సందర్భం నుండి గెలుస్తామన్న హోప్ ఎట్లా వచ్చింది, ప్రజలకు ఎట్లా కన్విన్స్ చేయగలిగారు, ఎట్లా ఆయనంత నమ్మకంతో ఎట్లా చెప్పారు, మీరు ఎట్లా నమ్మారు? అంటే నేను ఏమంటున్నా అంటే సతీష్ గారు, మనం టెంపుల్కి వెళ్తాం, టెంపుల్ బయట ఉన్నప్పటి నుంచి లోపల అడుగుపెట్టగానే వాతావరణం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ వ్యవహారంలో, ఆ ప్రాంగణంలో దేవుని యొక్క మహిమ అనేది స్పష్టంగా ఉంటుంది. ఆ నమ్మకం ఉన్నప్పుడే, ఇప్పుడు నాకు దేవుడు వరం ఇస్తాడా ఇవ్వడా, నేను కొబ్బరికాయ కొడితే దేవుడు నాకు ఏమొస్తుందా అని అనుకుంటే మాకేం రాదుగా. అట్లనే మన మీద మనం విశ్వాసం పెట్టుకొని ముందుకెళ్ళినప్పుడే రేవంత్ రెడ్డి గారు ఆయన మీద చాలా గట్టిగా ఉండే. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురావాలి, తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీని బతికించాలని పూర్తి విశ్వాసం ఆయనకుండే. చాలామంది నాయకులు ఆయన సపోర్ట్ చేయలేరు అప్పుడు ఆ టైంలో, కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు చేయలేదు అసలు, ఎట్లా పరిస్థితి ఉంటుండే కదా. ఇప్పుడు ఎట్లంటే రాజకీయంగా చాలా మటుకు సతీష్ గారు, మనం వెళ్తున్న సమయంలో కూడా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అడ్డంకులు చాలా ఇంపార్టెంట్. అంటే అంటారు కదా, ఎంత గట్టి దెబ్బలు తాకితే అర్థం చేసుకోవాలి, అంత గట్టి మన పునాది అవుతామని చెప్పి. ఇప్పుడు మనము కింద రాయి ఉన్నది, రాయి కొడుతుంటే రాయి చేంజ్ అవుతుంటుంది, మనకు మంచిగా వస్తుంది పునాది.
రేవంత్ రెడ్డి గారు ఆ సమయంలో అలాంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అలా వచ్చేది కాదు. ఆయన నిర్ణయాలు ఆయన గెలిపించినాయి, ఆయన దాయ సాహసాలు ఆయన గెలిపించినాయి, ఆయన మొండితనమే ఆయన గెలిపించింది. నిజం. ఇప్పుడు చాలామంది చూడవచ్చు, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఎన్నిక 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, 82 నుంచి. భువనగిరి కూడా 40 ఏళ్ళ నుంచి గెలవలేదు, అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ తప్ప. కొన్ని అసెంబ్లీలు అయితే రామగుండం కానివ్వండి, ఈ కొన్ని అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జెండా ఎగరేలా. ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జెండా ఎగిరింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారి యొక్క పనితన పట్టిమది నమ్మిరు ప్రజలు ఆయన్ని. చూడొచ్చు రైతు రుణమాఫీ ఎంత పెద్ద ధైర్యసాధన నిర్ణయం అది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నిర్ణయించుకో ఎంత గొప్పతనం. చాలామంది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అవాకు చోక ఏం చేస్తారు, అప్పుల కుబ్బులో ఉంది తెలంగాణ రాష్ట్రం, ఏం చేస్తాడు అని అవహేళన, కించపరచు మాటలు. కానీ ఒకే దఫాలో 1,00,000 రూపాయలు రుణమాఫీ, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అంటే అంత ధైర్యం ఉండాలి చెప్పండి.